మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఘాటు విమర్శలు చేశారు. నిరంజన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలు ఎగిరిపోతాయన్నారు. తండ్రి వయసు ఉంటుందని ఇన్నాళ్ళు గౌరవంగా ఉన్నానన్న కవిత నిరంజన్ రెడ్డి ఫామ్ హౌస్ లో అసైన్డ్ ఆర్డీఎస్ కోసం సేకరించిన భూములు ఉన్నాయంటూ ఆరోపించారు కవిత. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జన్మలో కోలుకోలేని దెబ్బపడ్డది. ఆయన చేసిన అవినీతి, ఆయన చేసినటువంటి అన్యాయం, ఆయన బీసీల మీద పెట్టిన కేసులు, ఆయన ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు, ఇవన్నీ ఒక్కొక్కరు చెప్పుకొని కళ్ళలో రక్తం వచ్చినట్టు ఏడుస్తున్నారు. మరి అన్నిటికన్నా ఎక్కువ ఆయన ఒక్కటి కాదు మూడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి మంత్రి అయితే మూడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. కట్టుకుంటే సరే కష్టార్జితం మీద కట్టుకున్నాడు, తన పిల్లలు పంపిస్తే కట్టుకున్నా అని ఆయన చెప్తున్నాడు. ఇబ్బంది లేదు, కానీ అందులో అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నాడు. అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా మీ ఫామ్ హౌస్లకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలేదు? ఏం అండర్స్టాండింగ్ ఉన్నది? 101%. మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా? లేకపోతే ఈ అవినీతి పైదాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడినరా? ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వరని చెప్పి కాపాడినరా? ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఇక్కడ ఏ ఒక్క చిన్న పిల్లగాని కదిలించినా కూడా గొల్లు అని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉంటారు. ఘోరాతి ఘోరమైన అరాచకాలు జరిగినాయి ఇక్కడ. ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు? ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? దయచేసి ఇట్లాంటి మనుషులు ప్రజా జీవితంలో ఉండకూడదండి. ఇంకా ఈయన మనిషి, ఈ పెద్ద మనిషి, మా తండ్రి ఏజ్ ఉంటాడని ఆయన ఎన్ని రోజులు ఏమనలేని ఈయనేందో ఈమె కూచు వంకాయ సచ్చు వంకాయ ఏదో మాట్లాడుతున్నాడు. నిరంజన్ రెడ్డి గారు, మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నాను. మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా బీభత్సమైన మెజార్టీతో నడగొట్టేది ఉంది మిమ్మల్ని. ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసును కూడా చూడము, పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతే చెప్తున్నాను. సిన్సియర్గా సీరియస్గా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయమవుతుంది మీకు? మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళు అయితే, అంత గొప్పోళ్ళు అయితే, కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తే ఎంత పని చేయాలి కాన్స్టిట్యున్సీకి? ఇట్లా పీడించుకొని తింటారా? ప్రజల రక్తం తాగుతారా మీరు? దేవుడు మాన్యాలు తింటారా? ఎవరైనా దేవుడి గుడిని కబ్జా పెట్టుకుంటారా? ఎవరైనా భూములు? పెద్ద సంత మీకే కావాలి, వనపర్తి మార్కెట్ మీకే కావాలి, గద్వాళ్ళ భూములు మీకే కావాలి. ఏంది ఇది? అంతుండాలి కదా భూదాహానికి, ధనదాహానికి. మరి ఈ విషయం కేసీఆర్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు. నేనైతే బలంగా ఇప్పటివరకు తెలియదని అనుకుంటున్నాను. ఇప్పుడు మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇటువంటి నాయకుల్ని ఏ పార్టీ కూడా సహకరించుండండి, కరెక్ట్ కాదు. అని ఒక్కొక్కరు విషయం చెప్తుంటారు. 32 మంది బీసీ బిడ్డల మీద కేసులు పెడతారంట. ఒక్కసారి కాదు, 2 సార్లు జైలుకి పంపించారు ఒక్కొక్కరు నాయకులు. ఏమన్యాయం ఇది? ఏమన్నా రాచరికమా? ఊరేస్తారా ఎందుకు? నెక్స్ట్ మళ్ళా మీరు ఇంకా నా మీద మాట్లాడు. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ